అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 4వ వచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ వారంలో ఇదే క్రమ అధ్యయనం. సోమవారం నాడు నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ నిమిత్తం కంటి పరీక్షలకు వెళ్ళాను. అది కొంచెం తేడా పడింది. శనివారం దాని గురించి మాట్లాడుకుందాం. మంగళవారం నాడు చక్కగా మనం అధ్యయనం 6వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఆ రోజు మిత్రులు, మన ప్రార్థనా బృంద సభ్యులు, అధ్యయన కుటుంబ సభ్యులు, రెవరెండ్ ఇమాన్యుయల్ రెబ్బా గారు అద్భుతమైన సందేశాన్ని అందించారు. వారి ప్యాషన్ అది నిజంగా మాటలకు చెప్పటానికి మాటలు చాలనటువంటి ఆ మంచి సందేశాన్ని వాళ్ళు అందించారు. వారికి నిజంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంక నిన్న ప్రయాణంలో ఉన్నందువలన అధ్యయనాన్ని కొనసాగించలేకపోయాను. ఓకే, ఈవేళ 4వ వచనాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జస్ట్ గ్రీకులో ఊరికి అలా చెబుతున్నాను. ఎన్ అవుటో జోయే ఏన్ హే జోయే టో ఫోస్ టోన్ ఆంథ్రోపోన్. ఇది మొత్తం 5 జంట పదాలు ఉంటాయి. అంటే మొత్తం 10 పదాలు, 5 జంట పదాలు ఉంటాయి. దానిలో 2 ప్రత్యేకమైన పదాలని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఒకటేమో జీవము. జీవము అంటే జోయే అన్నారు. గ్రీకులో జీవము అనే దాన్ని జోయే అన్నారు. రెండోది వెలుగు. వెలుగునేమో ఫోస్ అని అన్నారు. జీవము జోయే, వెలుగు ఫోస్. ఈ 2 పదాలు లేక 2 భావనలు, ఇవి చాలా అద్భుతమైన పదజాలం. వీటిలోకి 4వ వచనంలోనికి వెళ్ళే ముందు మళ్ళీ మొదటి 3 వచనాల సంక్షిప్త పదజాలం ఉన్నదే, వాటిని మనసులో జ్ఞప్తికి తెచ్చుకుందాం. అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం, అవి గుర్తుకు తెచ్చుకుందాం. వాటితో పాటు గ్రీకు వ్యాకరణానికి సంబంధించి 2 ప్రత్యేక పదాలను మనం చెప్పుకున్నాం. అవి అధ్యయన పరులు ఖచ్చితంగా మనసులో అట్టిపెట్టుకోవాల్సిన పదాలు. ఇది గ్రీకు వ్యాకరణ పదాలు. ఏన్ ఎగెనెటో. 2 పదాలు చెప్పాం. ఏన్ అంటే ఉండెను, ఉన్నది. ఏన్ అంటే ఉన్నది. ఎగెనెటో అంటే కలిగినది. సో ఈ 2 గ్రీకు పదాలను కూడా మనం మనసులో అలాగే ఉంచుకోవాలి. లైవ్లోకి చేరువచ్చిన ప్రియబిడ్లకు ఆహ్వానాశీస్సులు. బిడ్డ వరప్రసాద్, అలాగే లూకా కుడారి, బిడ్డలిద్దరికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల నిన్నటి దినం నెల్లూరు వెళ్తున్నాం అని చెప్పారు. అందువలన అక్కడ బిజీగా ఉంటారు. అయినా వారికి కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో ఒక అసాధారణమైన దేవజ్ఞానాన్ని సమ్మిళితం చేసి ఈ 18 వచనాల్లో కూడా యోహాను ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు జీవం అనే దాని దగ్గరికి వెళ్దాం. జీవము అనే దాని దగ్గరికి. జీవము అంటే అది ఏదో శ్వాస లేదా ఊపిరి
ఈ రెండింటికి మాత్రమే సంబంధించింది కాదు. జీవాన్ని అంటే జీవము అనగానే శ్వాస లేక ఊపిరి ఈ రెండింటికే సంబంధించింది అని స్ఫురిస్తుంది. కానీ అది కాదు. కానీ జీవము వెలుగు ఈ రెండింటి పరస్పర అవిభాజ్యతత్వాన్ని వివరించేప్పుడు దానిలో సృష్టి రహస్యాన్ని, మానవ అస్తిత్వ అర్థాన్ని, దేవ ప్రత్యక్షత స్వభావాన్ని, ఈ మూడింటిని కూడా జీవము వెలుగు అనే ఈ భావనలో యోహాను వ్యక్తం చేస్తాడు. మళ్ళీ చెబుతున్నా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో ఆయన, మనుషులు, జీవము, వెలుగు ఇవి. సో జీవము అనేది, వెలుగు అనేది, ముఖ్యంగా జీవం అనేది కేవలం శ్వాస ఊపిరి అది మాత్రమే కాదు. కానీ ఈ రెండింటిని సమన్వయం చేసి మనం అధ్యయనం చేసుకున్నప్పుడు దానిలో ఇమిడి ఉన్న ఈ మూడు తత్వాలను కూడా మనం మనసులో ఉంచుకోవాలి. సృష్టి రహస్యం. రెండోది మానవ అస్తిత్వ అర్థం, మానవుని అస్తిత్వానికి ఉన్న అర్థం. మూడోది దేవ ప్రత్యక్షత స్వభావం. ఈ మూడు కూడా ఈ 4వ వచనంలో నిక్షిప్తంగా ఉంటాయి. సరే, ఇప్పుడు జీవము అంటే శ్వాస కాదనుకున్నాం. అలాగే ఫోర్స్ అంటే వెలుగు అని అంటే అది కాంతి కాదు. వెలుగు అని అంటే కాంతి కాదు, లేకపోతే ఫోకస్ కాదు. ఫోర్స్లో నుంచి ఫోకస్ అనే మాట వచ్చిందేమో, ఐ డోంట్ నో, అక్కడికి వెళ్ళా నేను. కాంతి కాదు. అందుకనే ఆ రెండు పదాలని మనం గ్రీకు తాత్విక చింతనలో నుండి, మళ్ళీ హెబ్రియుల విశ్వాస ఆలోచన పరంపరలో నుండి, రోమా సామ్రాజ్య సందర్భంలో నుంచి కూడా, అంటే మనం ఆ రోమీయుల సామ్రాజ్యవాదాన్ని ప్రధానంగా చర్చించుకున్నాం కాబట్టి ఆ రోమా సామ్రాజ్య సందర్భంలో నుంచి కూడా మనం ఈ రెండు భావనల్ని అధ్యయనం చేసుకోవాలి. బిడ్డ నాగార్జున బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండు పదాల మధ్య ఉన్న సమన్వయాన్ని లేదా తత్వాన్ని అర్థం చేసుకునేప్పుడు అసలు పాఠకులు యోహాను జీవము అంటున్నాడు. యోహాను ఏ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు? జీవం అనేది ఎలా మనుషులకు వెలుగుగా మారుతుంది? ఇది ఒక సవాలు, లేకపోతే ఒక మార్మికత. మనం కూడా దాని మీదే మన అధ్యయనాన్ని ఫోకస్ చేద్దాం. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల బిడ్డలు కూడా వచ్చారు, నెల్లూరు వెళ్ళారు, క్షేమంగా వెళ్ళారని ఆశిస్తున్నాను. బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మూల వచ్చిన గ్రీకు పరిశీలనలోకి వెళ్దాం. అంటే ఇందాక చెప్పాను కదా, ఏన్ ఎగెనిటో. ఏన్ అంటే ఉండెను. ఇంపర్ఫెక్ట్ టెన్స్ అన్నాం. అంటే దానికి ప్రారంభం మనకు తెలియదు. ఆది యందు వాక్యం ఉండెను, అంతే. అది స్వయంభూ ఉన్నది, అంతే. దాని ఆది, దాని పరిణామం మనకి అగోచరం, మనకు అనవసరం, అర్థం కాదు. దాన్ని ఏన్ అన్నారు. ఎగెనెటో అంటే కలిగెను అని అర్థం. ఎగెనెటో అంటే కలిగెను అని అర్థం. ఉన్నది, పలికినది అంటే ఉన్నది, మాట్లాడినది, ఆ మాట కలిగింది, ఆ మాటకు మళ్ళీ ఇంకొకటి దృశ్యంలోకి వచ్చింది, అది కలిగింది. అందుకని ఇక్కడ జీవాన్ని అంటే జోయేని, తర్వాత కాంతిని, వెలుగును, ఫోర్స్ను, ఈ రెండు పదాలను కూడా ఏన్ అనే దాంతోనే యోహాను వాడాడు. అందుకని ఏన్ అవూటో, జోయే ఏన్, తర్వాత హే జోయే, టో ఫోస్, టోన్ ఆంథ్రపోన్. అది అంటే ఆ ఏన్ అనే పదం ప్రత్యేకంగా ఉన్నది, కలిగినది, ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని వ్యక్తం చేయడానికి ఏన్ అనే ఆ ప్రత్యేక పదాన్నే వాడాడు. సో అది ఇంపర్ఫెక్ట్ టెన్స్ అనమాట. రెండు చోట్ల కూడా దాన్ని అలాడు. అంటే
ఏన్ యొక్క స్వభావాన్ని మనం గమనించినట్టయితే అది శాశ్వతమైనది, నిరంతర స్వభావానికి సూచన అయినది, నిరంతర ఏక స్వభావానికి. ఇంకా ఆ స్వభావానికి పరిణామాలు ఉండవు, మార్పు చెందటం అంటూ ఉండదు. నిత్యమైన, నిరంతరమైన, ఏకమైన స్వభావము లేక లక్షణము, అది శాశ్వత నిరంతర స్వభావాన్ని ఏన్ అనే ఆ ఒక్క మాట సూచిస్తుంది. అంటే జీవం ఎప్పుడో ఒకప్పుడు ఉనికిలో వచ్చింది కాదు, అది ఉన్నది అంతే. ఉనికికి పూర్వమే, ఉనికికి మూలంగా, కారణంగా, ఆధారంగా, కారకంగా ఉన్నది. అందుకని ఏన్ అన్నదన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఏన్ ఎక్కడుందంటే మనం లోగోస్ కూడా ఏన్ హో లోగోస్ అన్నాం కదా ప్రారంభ వచనంలో. ఎన్ఆర్కే ఏన్ హో లోగోస్, ఆది యందు వాక్యము ఉండెను. అలాగే ఆ వాక్యము జీవమై ఉండెను. అంటే లోగోస్ తర్వాత ఆయన తర్వాత జీవము, ఈ మూడింటిని కూడా మనం అవిభాజ్యంగా చూడాలన్నమాట. ఈ మూడు ఒకే స్వభావాన్ని, ఒకే తత్వాన్ని అంతర్గతంగా తమలో కలిగి ఉన్నాయి అని ఆ నిర్ధారణకి మనం రావాలి. ఇప్పుడు గ్రీకు భావజాలంలోనికి మనం వెళ్దాం. గ్రీకు భావజాలంలోనికి వెళితే గ్రీకుల వ్యాకరణ నేపథ్యంలోనికి మనం వెళితే, లేక గ్రీకుల పద నేపథ్యంలోనికి మనం వెళితే, వాళ్లకు జీవము అనే ఆ పదాన్ని లేక జీవాన్ని గురించి విశదీకరించడానికి లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు పదాలు వారు వినియోగిస్తారు. మొట్టమొదటి పదం ఏంటంటే బియోస్. బియోస్ అనేది కాల పరిమితికి, దేహ పరిమితికి సంబంధించిన జీవము. అంటే ఒక శారీరక జీవన కాలము, ఒక రూపసహిత ఉనికి యొక్క జీవన కాలము, రూపసహిత ఉనికి యొక్క జీవన కాలము. ఫోన్ ఉంటుంది, దీని ఏమనాలి, 1+7, 1+8 అలా అంటాం కదా. సో ఆ బ్రాండ్ నేమ్ ఉంటుంది, అది ఫలానా కాలంలో ఉనికిలోకి వస్తుంది, అది దానిని బియోస్ అన్నారు. అంటే నేను మామూలుగా చెబుతున్నా. లేకపోతే రవిప్రసాద్ నేనున్నాను, 1953 మార్చి 2న నేను ఉనికిలోనికి వచ్చాను. సో ఇది నా జీవితానికి సంబంధించిన బియాస్, శారీరక జీవన కాలానికి బియాస్ అనే ఆ ప్రత్యేక పదాన్ని వాడతారు. అంటే ఒక వ్యక్తి భౌతికంగా, దేహపరంగా కాలంతో కలిసి సాగించే జీవన ప్రయాణాన్ని వివరించడానికి బియాస్ అనే పదాన్ని గ్రీకులో వాడతారు. ఇక జోయే అయితే యోహాను ఆయనలో జీవముండెను అంటున్నాడు. జోయే అనే పదం జీవముండెను అనంటే అది కేవలం జీవించటం కాదు, లేక ఉనికిలోనికి వచ్చి ఉనికిని ముగించే మధ్యలో ఉన్న కాలం కాదు. జోయే అనేది అస్తిత్వం యొక్క సంపూర్ణత లేక అస్తిత్వం యొక్క పరిపూర్ణత అని చెప్పొచ్చు. అస్తిత్వపు లోతు అన్నాడు. అస్తిత్వపు లోతు అనంటే మళ్ళీ లోతుకి అడుగుంటుంది. అస్తిత్వపు అగాధం అందాం మనం. అంటే అడుగు తెలియనటువంటి, అగాధం అంటే అడుగు తెలియనటువంటిది. అలాగే జీవము అనంటే ఆ జీవము యొక్క ప్రారంభం మనకు తెలియదు, అది అస్తిత్వంలో ఉన్నది. అందుకని జోయే అనేది అస్తిత్వం యొక్క పరిపూర్ణతకి, అస్తిత్వం యొక్క అనాది స్థితికి, ఆ రెండే కాకుండా దేవుని నుండి సంక్రమించిన జీవన సూత్రానికి సంబంధించిన పదం జోయే. యోహాను సువార్తలో మొత్తం 36 సార్లు ఈ పదాన్ని యోహాను వినియోగించాడు. 36 సార్లు వినియోగించాడు. అయితే ఇది ఏదో యాదృచ్ఛికంగా వినియోగించడం కాదు, కానీ యోహాను సువార్త అంతా కూడా ఈ జీవాన్ని గురించే మాట్లాడుతుంది. 36 సార్లు వెల్లడించిన అది ఆ జీవాన్ని గురించి, ఆ జీవం ఎలాగూ మనుషులకు వెలుగై ఉన్నది,
విశ్వసించిన వారికి వెలుగు జీవము ఎలాగూ ఆయనలో సంక్రమిస్తాయి వాటిని గురించే మాట్లాడుతుంది. అందుకని 36 సార్లు ప్రత్యేకంగా జోయే జీవము అనే పదాన్ని యోహాను తన సువార్తలో వాడాడు. ఇక హెబ్రీ వారసత్వంలోనికి వెళ్దాం. గ్రీకు పదజాలం కాకుండా హెబ్రీ వారసత్వంలోనికి మనం వెళ్దాం. దీనికి సమాంతరమైన హెబ్రీ పదాన్ని మనం గమనించినట్లయితే ఖయీమ్ అన్నారు. ఖయీమ్, హీబ్రూ ఖయీమ్. ఖయీమ్ అనేది బహువచనం. ఇక్కడ ఎలా చెప్పాలి, కొన్నింటికి ఏకవచనం ఉండదు. ఉదాహరణకి పాలు లేకపోతే నీరు అనేది బహువచనం, దానికి ఏకవచనం ఉండదు. పాలు అనేది బహువచనం, ఇంకా దానికి ఏకవచనం ఉండదు. పాల చుక్క అంటే అది మళ్ళీ అది ఏకవచనం కాదు, పాలు అంతే. పాలు అంటే పాలు, నీరు అంటే నీరు, అంటే దానికి ఏకవచనం ఉండదు. అలాగే ఖయీమ్ అనేది బహువచనంతో కూడిందనమాట, అంటే బహుళార్థక అర్థంతో దానిని మనం గ్రహించాల్సి ఉంటుంది అని. ఖయీమ్ అనేది హెబ్రీ వారసత్వంలో జీవానికి సమాంతరగా ఉన్న పదం. సో ఎందుకు బహువచనంలో అది ఉన్నదంటే, జీవం అది ఒక పొర లేకపోతే ఒక లేయర్ కాదు. జీవం అనేది ఒక లేయర్ లేకపోతే ఒక పొర మాత్రమే కాదు, అది అనేక లేయర్స్ని, అనేక పొరలను తమలో కలిగి ఉన్నది. అంటే బహుముఖ వాస్తవం అంటాం దాన్ని, బహుముఖ వాస్తవం. జీవం అనేది బహుముఖ వాస్తవం, దాని మల్టీ డైమెన్షనల్ రియాలిటీ అనొచ్చు, మల్టీ డైమెన్షనల్ రియాలిటీ అనొచ్చు. దానిని బహుముఖ వాస్తవం అని అంటారు హీబ్రూలో. దీన్ని మనం ఎలా గ్రహించాలో ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి వెళ్తే సంకీర్తన 36:9లో ఈ ఖయీమ్ అనే పదం వినియోగించబడుతుంది. మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ బిషప్ విక్టర్పాల్ రెబ్బా, అలాగే బిడ్డ యేసుపాదం తెనాలి, అలాగే అమ్మ దీనా కుమారి, మళ్ళీ నా ఫ్రెండ్ హైమావతి, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో ఖయీమ్ అనే పదం పూర్వ నిబంధనలో ఎక్కడ వినియోగించబడింది అని మనం గమనించినట్లయితే సంకీర్తన 36:9లో నీ వద్ద జీవపు ఊట ఉన్నది, నీ వెలుతురులో మేము దాని వెలుతురును చూస్తున్నాము, నీ వెలుగులో మేము ఆ వెలుతురును చూస్తూ ఉన్నాం. అంటే జీవము, వెలుగు, జోయే మళ్ళీ ఫోస్, ఈ 2 పదాలు 36వ సంకీర్తన 9వ వచనంలో మనం చూస్తాం అనమాట. అక్కడ జీవము, వెలుగు ఈ 2 ఒకే వచనంలో చెప్పబడ్డాయి. మళ్ళీ అవి యావే నుండి ఉద్భవిస్తున్నాయి. ఇది నిత్య నిరంతర అనాది అస్తిత్వానికి మూలమైన యెహోవా నుండి, అక్కడి నుండి అవి ఉద్భవిస్తూ ఉన్నాయి. సరిగ్గా ఈ హీబ్రూ వారసత్వంలో నుంచే, ఈ హీబ్రూ భావజాలంలో నుంచే యోహాను వెలుగు, జీవం అనే ఈ రెండింటిని కూడా తన సువార్తలోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం శాస్త్రీయ పునాదిలోనికి వెళ్దాం. వెలుగు, జీవం ఈ రెండింటి యొక్క అవినాభావ సంబంధానికి నిర్వచించటం కోసం మనం శాస్త్రీయ దృక్పథంలోనికి వెళ్దాం. శాస్త్రీయ పునాది లేక శాస్త్రీయ దృక్పథంలోనికి మనం వెళ్దాం. బిడ్డ క్రాంతి, బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాం. సో జీవాన్ని, వెలుగును ఈ రెండింటి మధ్య ఉన్న అవిభాజ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి కేవలం దేవజ్ఞాన కోణాన్ని మాత్రమే మనం పరిశీలనలోకి తీసుకోకూడదు. దేవజ్ఞాన కోణాన్నే కాకుండా మళ్ళీ సైంటిఫిక్ థియరీని కూడా, లేకపోతే ప్రాకృతిక భౌతిక శాస్త్రాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే సృష్టి నిర్మాణంలో జీవానికి, వెలుగుకు ఎలాంటి సంబంధం ఉన్నదో, జీవము, వెలుగు సృష్టి నిర్మాణ ప్రక్రియలో ఎలా సంబంధపడి ఉన్నాయో దాన్ని మనం గ్రహించడానికి చాలా సింపుల్ ఉదాహరణ చెప్పుకుందాం. భూమి మీద వెలుగు లేకుండా జీవ వ్యవస్థ అనేది
మనుగడ సాగించలేదు. వెలుగు లేనటువంటి జీవ వ్యవస్థ ఉండదు. వెరీ సింపుల్. ఏంటంటే మనకు తెలిసిన కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకున్నాం, సైన్స్లో చదువుకున్నాం. ఏది, సూర్యుడిని కాంతిని తీసుకొని ఆకులు, పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రోటీన్ని లేకే ఫోటోసింథసిస్ని రూపొందించుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. అది శక్తిగా లేకపోతే ఆహారంగా జీవులకు పోషక మూలంగా ఉంటుంది అని. ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రక్రియ ఉన్నదే, కిరణజన్య సంయోగ క్రియ ఉన్నదే, అది 7th క్లాస్ లెసన్ మాత్రమే కాదు. జీవానికి వెలుగుకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఎలాగూ సృష్టిలో ఒక పోషక మూలమైందో. ఎందుకంటే మనం బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి, ఆహారాన్ని తినాలి. ఆహారం సరే, శాకాహారానికి సంబంధించిందైనా ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళీ అది మాంసాహారానికి కూడా సంబంధించింది. ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా జీవం ఆకులు లేకపోతే చెట్లు, కాయలు, పండ్లు, వాటిని తినే జంతుజాలం. సో జీవము, వెలుగు ఈ రెండు కూడా సృష్టి నిర్మాణంలో, సృష్టి కొనసాగింపులో ఎలాగూ ప్రధాన భూమికను వహిస్తాయో శాస్త్రం మనకి తెలియచెబుతుందన్నమాట. మళ్ళీ అంటే జీవుల జీవన మనుగడ కూడా వెలుగు మీద ఎలాగో ఆధారపడి ఉందో దాన్ని మనం గమనించినట్లయితే జీవవలయం అంటాం. జీవవలయం లేకపోతే జీవ మనుగడ క్రమం ఇలా అనుకుందాం. ఆహారం తీసుకోవటం మాత్రమే కాదు, మళ్ళీ చీకటి మనిషికి విశ్రాంతిని అందిస్తుంది, వెలుతురు జీవిని మేల్కొల్పుతుంది. అంటే నిద్ర, మేల్కొలుపు ఈ రెండు కూడా మళ్ళీ హార్మోన్ల మీద, శరీర చైతన్యం మీద, దేహ విశ్రాంతి మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకని చీకటి విశ్రాంతికి దారితీస్తుంది, నిద్ర మేల్కొలుపుతుంది. ఇవి హార్మోన్ల యొక్క సమతుల్యతను, దేహ చైతన్యం యొక్క సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఈ దేహ అస్తిత్వానికి మళ్ళీ జీవము, ఫోటోసింథసిస్, ఆహారము ఇవన్నీ మూలమై ఉంటాయి. కాబట్టి జీవాన్నేమో అంతర్గత సూత్రం అందాం, వెలుగును ఆ అంతర్గత సూత్రం యొక్క బాహ్య వ్యక్తీకరణ ప్రాంగణం అందాం. జీవాన్ని అంతర్గత సూత్రం అందాం. అంటే ఇప్పుడు నా ఉనికిలో దాగి ఉన్న జీవము నాలోని అంతర్గత సూత్రము. అయితే వెలుగున్నదే, ఆ వెలుగు నాలోని అంతర్గత సూత్రాన్ని బాహ్యంగా వ్యక్తీకరించే ఒక వేదిక లేక ఒక ప్రాంగణం అని అలా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి తాత్విక విశ్లేషణలోనికి వెళ్దాం. శాస్త్రీయ విశ్లేషణలో నుంచి తాత్విక విశ్లేషణలోనికి వెళ్దాం. తాత్వికంగా జీవం అంటే కేవలం శ్వాసించడం కాదు. అది మెడికల్ టర్మ్స్లోకి వెళ్తే లైఫ్ అంటే శ్వాస. వాళ్ళకి బ్రతికున్నాడా లేదా అంటే ముక్కు దగ్గర వేలు పెట్టి చూడు, ఊపిరి ఆడుతుందో లేదో, ఇది ప్రాథమికంగా తెలిసింది. శ్వాస, జీవం అంటే శ్వాస. కానీ తాత్వికంగా ఆలోచన చేస్తే జీవం అంటే కేవలం శ్వాసకు మాత్రమే పరిమితమైంది కాదు. అది ఉనికి యొక్క నిర్ధారణ, అస్తిత్వం యొక్క నిర్ధారణ. మళ్ళీ అది చేతనత్వం యొక్క ప్రకటన, చైతన్యం యొక్క ప్రకటన. మళ్ళీ అది స్వీయ గ్రహణం. ఇది జీవం అనేది స్వీయ గ్రహణం. నేను గ్రహిస్తాను, నాలో జీవం ఉన్నది కాబట్టే నేను ఆ జీవాన్ని బట్టి చెలిస్తూ ఉన్నాను, సంచరిస్తూ ఉన్నాను, పని చేస్తూ ఉన్నాను, కార్యకారకంగా క్రియాశీలకంగా ఉన్నాను. కనుక అది స్వీయ గ్రహణం. మళ్ళీ సంబంధ సామర్థ్యం. ఆ జీవం నాలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా సంబంధపరుస్తుంది. ఒక సంబంధ సామర్థ్యం. నేనే కాదు, నేను ఇతరులతో సంబంధపడాలన్నా, నా చుట్టూ ఉన్న ప్రకృతిలో సంబంధపడాలన్నా నాకు జీవం ఉండాలి. అందుకని నాలో ఉన్న జీవం అది ప్రకృతితో
సహ జీవితో నన్ను సంబంధపడే ఒక సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే జీవం ఉన్నదో జీవం యొక్క పరాకాష్ట చేతనత్వం మళ్ళీ ఆలోచనలోనికి లేక సంఘర్షణలోనికి వెళ్తుంది. కాబట్టి అక్కడ అర్థాన్వేషణ మొదలవుతుంది. అర్థాన్వేషణ అంటే జీవిత పరమార్థం ఏమిటి, లేకపోతే మన చుట్టూ ఉన్న దీని యొక్క ఉపయోగం ఏంటి, అర్థాన్వేషణ. ఇవన్నీ కలిసి తాత్విక చింతనలోనికి వెళ్తే ఇక్కడ నేనెవరిని, హూ యామ్ ఐ, నేను ఎవరిని. సరే, తత్వాన్ని మనం ప్రక్కన పెడదాం, ఎందుకంటే మనం రకరకాలుగా చెప్పుకుంటాం దాని గురించి. ఒక్కొక్కళ్ళు నేనెవరిని అనే దానికి అహం బ్రహ్మస్మి అని చెప్పేసి అనొచ్చు. అది అటు ఇటుగా మనం కూడా ఆయనలో మనం ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో మనము చెలిస్తూ ఉన్నాము, అది అవన్నీ తాత్విక సంబంధమైన అద్భుతమైనవి. కానీ నేను ఎవరిని అది ఒక జీవం ఆ అన్వేషణకు ఆధారంగా నిలుస్తుంది. ఎప్పుడైతే అన్వేషణ ప్రారంభమవుతుందో అది సత్యం వైపుకు మనల్ని నడిపిస్తుంది. అన్వేషణ సత్య దిశగా మనల్ని అడుగులు వేసేలాగా చేస్తుంది. ఎప్పుడైతే సత్యాన్వేషణ జీవ ఉనికిలో ప్రారంభమవుతుందో అది వెలుగు వైపు మనలను నడిపిస్తూ ఉంటుంది. అంటే జీవం మనలో ఒక ప్రశ్నగా మేల్కొంటుంది, వెలుగు సమాధానంగా, ఆ ప్రశ్నకు సమాధానంగా మన కండ్ల ముందు సాక్షాత్కారం అవుతుంది. అందుకని జీవము వెలుగు ఈ రెండింటి యొక్క అవిభాజ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ జీవము వెలుగు ఈ రెండింటి సమన్వయాన్ని 3 ప్రత్యేక కోణాలలో నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒకటేంటంటే కాస్మలాజికల్ యాంగిల్ అంటే ఉనికిని దృశ్యమానం చేయటం, లేకపోతే అస్తిత్వ వ్యక్తీకరణ అందాం, తర్వాత చెప్పుకుందాం. మొదటిదేమో కాస్మలాజికల్ ద్రవ్యశాస్త్ర కోణము అందాం. రెండోది మోరల్ నైతిక కోణం. మూడోది ఎపిస్టిమలాజికల్ అంటే జ్ఞాన సంబంధిత కోణం, జ్ఞానానికి సంబంధితమైన. ఈ 3 కోణాల్లోంచి జీవము వెలుగు ఈ రెండింటిని మనం విశ్లేషణ చేసుకుంటే కాస్మలాజికల్ అంటే మన చుట్టూ ఉన్న విశ్వం ఉనికిని దృశ్యమానం చేయటం. అసలు మానవ జ్ఞానం ఎంత గొప్పదంటే, అది కింద మనం చెప్పుకుంటాం జ్ఞానతలం అనేది. మానవ జ్ఞానం ఎంత గొప్పదంటే బాగా చిన్నప్పుడు అంటే మా చిన్నతనంలో అయితే ఆరు బయట పడుకునేవాళ్ళం రాత్రిపూట. ముఖ్యంగా నిన్నటి నుంచి అస్సలు మామూలుగా లేదు ఎండ. రాత్రి లోపల నిద్రపోవటానికి అల్లాడిపోవాల్సి వచ్చిందనమాట. ఫ్యాన్ గాలి కూడా వేడిగా ఉంది, తలుపులన్నీ తీసుకున్నా వేడిగా ఉంది. ఆరు బయట పడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఆరు బయట నులక మంచంలో కుక్కి మంచంలో, మళ్ళీ దానికి కాళ్ళకట్ట అంటాం, దాంట్లో పడుకొని ఆయన గుర్తు చేసుకుంటున్నాం. దాంట్లో పడుకొని పైకి చూసి, బాగా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాం, నక్షత్రాలకి వెళ్ళి చూసి నక్షత్రాలని లెక్కేస్తూ ఉండేవాళ్ళం. 1, 2, 100, 150 అసలు అర్థం కాదు పరిస్థితి, కానీ లెక్కేసాం. అంటే ఉనికి యొక్క దృశ్యాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేశాం అక్కడ చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు నేను ఆరు బయట పడుకొని నక్షత్రాలను లెక్క వేయటంలో విశ్వములోని దేవ కార్యం యొక్క ఉనికిని నా జీవశక్తితో గ్రహించటానికి, లేక దేవ అస్తిత్వ ఉనికిని నేను నా జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అది జీవం నాకు కలిగించిన ప్రత్యేకమైన ఇది. ఆ తర్వాత మోరల్ ఇది ఎప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళం అవుతామో అక్కడి నుంచి కొంచెం సైన్స్ చదువుకోవడం మొదలు పెడతాము. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, మిత్రులు సురేష్ వంగోరి మిత్రులకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. వారు లైవ్లోకి రావటం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్.
నైతిక తలం. ఎప్పుడైతే మనం అస్తిత్వాన్ని దేవజ్ఞాన వ్యక్తీకరణగా నేర్చుకుంటూ ఉంటామో అక్కడి నుంచి నైతికత ప్రారంభమవుతుంది. అంటే ఏది సత్యం, ఏది అసత్యం, సత్యాసత్యాల మధ్య ఉన్న విభజన ఏమిటి, ఇక్కడ ఒక కాంట్రాడిక్ట్ చెప్పుకుందాం. ఈ సంఘర్షణ ఎప్పటికీ ఉంటుంది. శాస్త్రం, మతం ఎప్పుడూ మన జీవితంలో అటువైపు ఇటువైపు నిలబడి మనల్ని సందిగ్ధతలోనికి, సంశయంలోనికి, సంఘర్షణలోనికి నెట్టివేస్తూనే ఉంటుంది. మాట వరుసకి ఇదిగో ఇప్పుడు విబిఎస్ జరుగుతూ ఉంది, చాలా చోట్ల జరిగింది. సృష్టి క్రమాన్ని గురించి పాఠాలు ఉన్నాయి. ఏ రోజు ఆయన ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు. సండే స్కూల్కి వెళ్ళి, మంచి క్రైస్తవ బిడ్డగా సండే స్కూల్కి వెళ్ళి చక్కగా సృష్టి క్రమాన్ని గురించి ఆదికాండాన్ని ఆధారం చేసుకుని అలా చదువుతూ ఉంటాం. వెంటనే కాలేజీకి వెళ్ళి లేకపోతే స్కూల్కి వెళ్ళాక డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దాన్నేమో పరీక్షలో వ్రాయాలి, ఇక్కడేమో జీవితానికి విశ్వాసానికి అన్వయించుకోవాలి. ఈ రెండింటి మధ్య ఉండే స్ట్రగుల్, ఏది సత్యం ఏది అసత్యం, సత్యాసత్య విభజన మధ్య ఉండే ఒక నైతిక సూత్రం తలెత్తింది. అక్కడ శాస్త్రమా విశ్వాసమా, జ్ఞానమా దైవ శక్తి, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఉంటుంది. ఆ రెండింటిని సమన్వయం చేసుకోవటంలోనే జీవితం గడిచిపోద్ది. ఇంకా సరే, మూడోది జ్ఞానతలం. జ్ఞానతలం గ్రహణ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మన గ్రాహ్యతాన్ని బట్టి, గ్రాహ్య శక్తిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మళ్ళీ యోహాన్ పత్రికలోకి వెళ్దాం. మనం సువార్త కాకుండా పత్రిక, మేము దేనిని విన్నాము, దేనిని చూచాము, దేనిని తాకాము, దేనిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము, అనుభవజన్యమైన జ్ఞానం, అది గ్రహణ సామర్థ్యం. జ్ఞానం ఏంటంటే నేను చదివి సంపాదించుకున్నది కాదు, పాండిత్యాన్ని జ్ఞానాన్ని నేను నేర్చుకుని సంపాదించుకున్నది కాదు, నాలో బయలుపరచబడిన దేవతత్వము యొక్క ప్రత్యక్షత, నాకు స్వయంగా ప్రత్యక్షమైన దేవతత్వం, దానిని నేను ఎలా గ్రహించాను, అది దేవుడు అంటే తెలియటం. ఎలా తెలియటం? అనుభవజన్యమైన దేవతత్వం, అనుభవజన్యమైన విశ్వాసం, అది. అందుకని జీవం ఉండి వెలుగు లేకపోతే అది అంధజీవితం అవుతుంది. శక్తి ఉండి లేకపోతే వెలుగు ఉండి దిశ లేకపోతే అది వ్యర్థమవుతుంది. చలనం ఉంటుంది కానీ గమ్యం ఉండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని జీవము వెలుగు ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని అద్భుతంగా చెబుతూ అక్కడ ఒక సజీవ అనుభవాన్ని వ్యక్తం చేస్తూ, క్రీస్తులో ఈ రెండు విడిపోవు, ఆయనలో ఉన్న జీవమే వెలుగై మనుషులకు ప్రత్యక్షమైనది. అందుకే విశ్వాసి సత్యాన్వేషణలో యేసును కనుగొంటాడు. సత్యాన్వేషణలో కనుగొంటాడంటే అనుభవజన్యంగా కనుగొంటాడు. అప్పుడు ఆ సత్యము సజీవంగా అతన్ని మార్చివేస్తుంది. ఇక్కడ వరకే చెప్పుకుందాం, ఎందుకంటే ఇవాళ మనకు సమయం అయింది. ఇంకా కొంత పాఠం మిగిలింది. రేపు దాన్ని మనం ముగించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ ఏస్వాదం, లోకా కుడారి, అమ్మ దీనాకుమారి వేజెంట్ల, నా ఫ్రెండ్ హైమావతి, అలాగే మిత్రులు సురేష్ వంగూరి గారు, ఇంకా ఎవరో ఉన్నారా, ఓకే, అందరికీ నాగార్జున, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపటి దినం మిగిలిన భాగాన్ని మనం అధ్యయనం చేసుకుని తదుపరి వారం 5వ వచనంలోనికి వెళ్దాం. అందాక సరే.